రత్నవర్ణుడానికి స్తోత్రాలు, 10,000 మంది అధికాంక్షణీయడానికి స్తోత్రములు తెలియజేస్తున్నాం. మీరు మహిమను పొందండి, మీరే ఘనతను వహించున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసయ్య నామమున పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. అసలు మనం ఏం చేయాలి అనేది వాక్యం ద్వారా ఈ రోజు మనం తెలుసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వాక్యం 5వ లైన్ నుంచి ఒకసారి చదువుకుందాం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుతారు. ఇక్కడ చూడండి, పరిశుద్ధ లేఖనంలో, పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము ఈ 30వ వాక్యంలో మనం చదివితే యెహోవా వాక్కు, ఎవరి వాక్కు అంటే దేవుని వాక్కు, నిన్ను నన్ను కలుగజేసిన దేవుని వాక్కు, నిన్ను నన్ను సృష్టించిన దేవుని వాక్కు, నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుని వాక్కు, నీకు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుని వాక్కు, నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవుని వాక్కు. ఆ వాక్కు ఏమని చెప్తుందో తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఏంటంట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ రోజుల్లో ఘనత కావాలని, గౌరవించబడాలని ఎవరు కోరుకున్నాడు? అందరికీ కావాలి, అందరూ ఘనత పొందుకోవాలని కోరుకుంటారు. నాకు సమాజంలో గౌరవం ఉండాలని కోరుకుంటారు కొంతమంది నాకు సంఘంలో గౌరవం ఉండాలి, నాకు సంఘంలో ఒక మంచి పేరు ఉండాలి, సంఘంలో ఇగో పలానామే సంఘంలో మంచి ఆత్మీయురాలు అని పేరు కావాలని చాలా మంది కోరుకుంటారు. ఇగో పలానా వ్యక్తి సంఘంలో ఒక మంచి ప్రార్థనాపరుడు లేదా మంచి సహకారుడు అని పేరు కోసం ఏం చేస్తారంట? నిజమే, ఆత్మీయులుగా మనకంటూ మంచి పేరు ఉండడానికి, ఆత్మీయులుగా మనమంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కనపరిచే వారినంట దేవుడు ఏం చేస్తాడంట? కనపరుస్తాడు. ఇది వాస్తవము. ఆనాడు నాయకుడైన మోషే దేవునికి చిత్తానికి లోబడిన తర్వాత నాయకుడైన మోషేను దేవుడు ఏ విధంగా కనపరుస్తున్నాడో తెలుసా? ఏ విధంగా కనపరుస్తున్నాడంటే, మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని కనపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు కదా. ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట ఎవరు? మోషేను దేవుడు గణపరుస్తున్నాడు. మోషే గురించి దేవుడు గొప్పగా చెప్తున్నాడు. అంతేకాదు, మోషే నా ఇల్లంతటిలో కూడా ఎవరంట? నమ్మకమైన వాడు. సాత్వికుడు అని చెప్తున్నాడు, నమ్మకమైన వాడు అని దేవుడే గణపరుస్తున్నాడు, దేవుడే గొప్ప చేస్తున్నాడు. ఈ రోజున వాక్యం ఇచ్చిన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దైనందిన జీవితంలో, మన ప్రతిరోజు జీవితంలో దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని ఘన కార్యాలను కొనియాడాలి. ఆయన కనపరిస్తే ఖచ్చితంగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? కనపరుస్తాను. నామాన్ని ఎరగడం అంటే ఏంటి? యేసు ప్రభుని తెలుసుకున్న నీవు, యేసు ప్రభుని ఆరాధిస్తున్న నీవు, యేసు ప్రభుని కొనియాడుతున్న నీవు ఏం చేయాలంట?
మన దైనందిన జీవితంలో ఆయన కనపరచాలి.